महारानी की ब्रह्म महत्व गौरी गुरु शिष्य परंपरा की श्री रूप सनातन श्री जीव गोपाल भगवान स्वामी प्रभुगण की भुवन मंडल हरिनाम संकीर्तन की पापमोचन एकादशी महोत्सव की जगद्गुरु श्रील प्रभुपाद की समवेत गौर भक्तवृंद की गौर प्रेमानंद। Narasimha
जय राधा माधव बिहारी गिरिधारी जय राधा माधव बिहारी यशोदानन्दन व्रजजन रञ्जन यमुनातीरावनचारि यशोदानन्दन व्रजजन रञ्जन यमुनातीरावनचारि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भगवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। चतुर्थ श्रीमद्भगवद्गीता वेदान्तम 6వ అధ్యాయం 31వ శ్లోకం. सर्वभूतस्थितं यः
భజతే ఏకత్వం అస్థితః సర్వదా వర్తమానః అపి సహ యోగి మయి వర్తతే. శ్లోకం. సర్వభూతాస్థితం వ్యోమః భజత్యేకత్వమస్థితః సర్వదా వర్తమానోऽపి సయోగి మయి వర్తతే. సర్వభూతాస్థితం వ్యోమః భజత్యేకత్వమస్థితః సర్వదా వర్తమానోऽపి సయోగి మయి వర్తతే. సర్వభూతాస్థితం వ్యోమః భజత్యేకత్వమస్థితః సర్వదా వర్తమానోऽపి సయోగి మయి వర్తతే. మాతాజీ సర్వభూతస్థితం ఎల్లరి హృదయమందున అతడు
జ్ఞానాంజనాశలాభ చక్షుర్మిలితాన్యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन भूतले स्वयं रूपाकरामह्यं ददाति स्वापदान्तिकं लोकेऽहं श्रीगुरुं 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 वैष्णवां च श्रीरूपं साग्रजातं सर्वनाथं विकन्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णराधा सर्वललिता श्रीशाकान्वितं च हे कृष्णा करुणा सिन्धु गौरांगे राधे वृंदावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च सिन्धुभ्येव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మన ధ్యాన యోగం 6వ అధ్యాయము 31 శ్లోకం చర్చించుకుంటున్నాము. మనం లాస్ట్ శ్లోకంలో పూర్వ శ్లోకంలో సర్వత్ర భగవంతుడు ఉన్నారని ఏ యోగి అయితే ప్రేమ భావంగా ఉంటారో ఆ యోగి సర్వత్ర భగవంతుడిని దర్శిస్తాడని మనం చెప్పుకున్నాము లాస్ట్ శ్లోకంలో. దాని తర్వాత ఏం చేయాలి? సర్వత్ర భగవంతుని చూసాము. చూసిన తర్వాత ఏం చేయాలి? భజత్యేకత్వం ఆస్థిత అంటే భజన చేయాలి. అంతే కదా, భగవంతుడు సర్వత్ర మనము వ్యాపించున్నాడు, మనం దాన్ని చూస్తున్నాము. అప్పుడు మనము భగవంతుని భజించాలి. ఆ యోగి ముందర, యోగి అంటే ఓన్లీ సాధువులు కాదు, భక్తి చేసేవాళ్ళు భక్తులు అందరు యోగులే అంటారు. అంతేగాని మీరు భక్తులు అందరూ కాదు, అందరూ యోగులే. సో భగవంతుడి దృష్టిలో మనం ఉంటాం, మన దృష్టిలో భగవంతుడు ఉంటాడు సదా. అలాంటి యోగి. దాని తర్వాత భజత్వ ఏకత్వం అని ఇక్కడ చెప్పాడు ఈ శ్లోకంలో. భజత్వ అంటే భజన చేసేవాళ్ళు. భజన అంటే ఏంటి? జపము, శ్రవణము, కీర్తనము, దాని తర్వాత ప్రసాద సేవనము, ఇవన్నీ వస్తాయి. అటువంటి అదే కాదు, భజత్య అని ఇక్కడ అంటే దాంతోపాటు సేవ ఉంటుంది. భజత్య అంటే భక్తియుక్త గల సేవ. ప్రపంచ వారు ఇంగ్లీష్లో ఉంటారు కదా, డివోషనల్ సర్వీస్ అని. ఓన్లీ డివోషనల్ అని చెప్పాలా, భక్తి అని చెప్పాలా, డివోషనల్ సర్వీస్ అని చెప్పారు ప్రపంచ వారు. సో భక్తియుక్త కలిగిన సేవ. ఆ సేవ భగవంతుడి ప్రతి మనం ఇలా ఎటువంటి సేవ అయినా కానివ్వండి, సేవ చేసుకుంటూ భగవంతుడికి నైవేద్యం వండటం కానివ్వండి, భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రపరచడం కానివ్వండి, భగవంతుడి వరకు హారతి ఇవ్వడం కానివ్వండి, భగవంతుడి వరకు పూలు ఇవ్వడం కానివ్వండి, వగేరా అన్నీ వస్తాయి దాంట్లో. అది భజన అంటే. అంతేకాదు, అది భజన అంటే భక్తి అంటే భక్తియుక్త సేవ, డివోషన్ సర్వీస్. భజన అంటే కూడా సేవ, భక్తితో కలిగిన సేవ, భజనతో కలిగిన సేవ, ఇరవై చేసేది. ఇప్పుడు యోగులందరూ ఏం చేస్తున్నారు? యోగాసనం వేసుకొని తపస్సు చేస్తున్నారు. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, ఈ మూటిని దాటుకొని ఎవరైతే పైకి వస్తారో ఓన్లీ భక్తి యోగంలోకి ఎంట్రీ అవుతారు. కానీ ఇది చాలా కష్టపూరితమైన పని. మీరు చూడండి, పూర్వము మనము ఉదయం కూడా చర్చించుకున్నాం. పూర్వము శోభన ఋషి ఏమయ్యాడు? 60 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన యమునా నదిలో లోపల తపస్సు చేశాడు. అంత కష్టపడి తపస్సు చేసినా కానీ చేప మైథునం చేసుకుంటూ చూశాడు అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. మాందాత యొక్క 50 కన్యలు పెళ్లి చేసుకున్నాడు. సో ఆ తపస్సు చూడండి ఎలా ఉంది. అదే హరిదాస్ ఠాకూర్ చూడండి. హరిదాస్ ఠాకూర్ భక్తి చేసేవాడు, నామస్మరణ చేసేవాడు.
అప్పుడు వయస్సు ఆయన దగ్గరికి వచ్చింది భోగం చేయాలని చెప్పి, సంభోగం చేయాలని చెప్పి. సో ఆ కూర్చోమని చెప్పారు. ఆమె ఆమె ద్వారా ఆయన ప్రభావితం కాకుండా ఆయన ద్వారా ఆమె ప్రభావితం అయ్యి ఆమె భక్తులాగా తయారు చేశారు. అది ఎప్పుడు జరిగింది? ఈ కలియుగంలో జరిగింది. సో తపస్సు కన్నా భక్తి చాలా శూభమైనది. అదే మనకి భగవంతుని చేర్చేది కూడా. ఇదే భక్తికి తపస్సుకి తేడా. సంవత్సరాలు చేసేది ఉండదు. ఇంకా యోగులు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు? వాళ్ళ కోసం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఎవరు భక్తి ఎవరి కోసం చేశారు? మందిరాలు ఎవరి కోసం కట్టారు? మందిరం కోసం కట్టారు. జూలు రాజుగారి మందిరం కట్టారు. ఇప్పటికీ కనీసం ఒక 45 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో కోట్ల మంది భక్తులు తయారయ్యారు, దర్శనం తీసుకున్నారు, లక్షల మంది భక్తులు తయారయ్యారు. సో ఆయన స్వార్థం ఉంది దాంట్లో, జనులందరి కోసం. అది భక్తి. భక్తి అంటే ఇతరులకి మనము చేసే ఉపకారం, భగవంతుడిని సంబంధం పెట్టే ఒక కనెక్షన్. అది పొరపాటులో వారు మనకి ఇచ్చారు. అలాంటి భక్తి మనం చేయాలి. మందిరాలు కానివ్వండి, హరినామ సంకీర్తన కానివ్వండి, మనము 10 మందికి పంచాలి. అవన్నీ వదిలిపెట్టి మనము కర్మకాండల్లోకి వెళ్ళిపోతున్నాం. కర్మకాండలో నిమగ్నం అయిపోతే ఏమవుతాము? భక్తి నుంచి దూరం అయిపోతాము. అప్పుడు మనం సర్వత్రా భగవంతుడు చూడటం కాదు, కానీ భజన కూడా చేయటం. అలాంటి స్థితిలో మనము రాకూడదు. అందుకని యోగి అనగా భగవంతుడిని సర్వత్రా చూస్తూ భక్తిని చేస్తూ భక్తితో సేవ కలిపి చేసి 10 మంది ఆదర్శంగా నిలబడతాడు. అది అసలైన యొక్క భక్తుడి యొక్క లక్ష్యం. ఎందుకంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. ఆయన తస్మాత్ సర్వేషు కాలేషు నాన్ స్మరాన్ యుద్ధచ అంటే ప్రతి నిత్యం ప్రతి కాలంలో భగవంతుని స్మరించండి. భగవంతుడు ఇంతలక్క ఉన్నాడు కూడా. పండరిపురంలో పాండురంగ స్వామి ఉన్నాడు, పండరినాథుడు ఉన్నాడు. అదొక ప్రత్యేకతలు తెలుసా మీకు అందరికీ? రోజు వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు స్వామివారికి. స్వామివారికి కాకడారితో అయిపోయినాక, స్నానం అయిపోయినాక, ఆయనకి వస్త్రాలు ధరించినాక భగవంతుడి ఇక్కడ ఒక చందనం పెడతారు. తిలకం మధ్యలో ఒక నల్లగా ఉంటుంది చూసారా? అదేంటనుకున్నారు? ఏ భక్తులు కేవలంగా ఉంటారు చూసారా భగవంతు దర్శనం కోసమని? ఆ ధూళి తీసుకొని చంద్రబాబు నదిలో కడిగి అది తీసుకొచ్చి భగవంతుడు పెడతానంట. భగవంతుడికి అది ఇష్టం అంట. నా భక్తుల యొక్క పాద ధూళి నేను నా యొక్క నిధులు నేను పెట్టుకుంటాను నేను చెబుతున్నాను. అంత గొప్ప వ్యక్తి భగవంతుడు, అంత కరుణామయుడు. అంత కరుణామయుడు ఎక్కడ ఉండాలంట చెప్పండి? ఎక్కడ లేదు. ఆయన అంటాడంట, నా భక్తులందరూ ముందెళ్ళండి, నేను వెనకలు వస్తాను. నేను వెనకలు వస్తేప్పుడు మీ పాద ధూళి ఏదైతే ఎగురుతుంటుందో అది నా మీద పడి నేను పులకించుతాను, ఆనందపడతాను పాండవుడు అంటాడు. సో అలాంటి యొక్క భక్తుల యొక్క సేవ మనం చేస్తూ, అలాంటి భక్తుల యొక్క ఆచార్యుల యొక్క గురువుల యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకుంటే, వాళ్ళ అనుజాడల్లో మనం నడిస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతారా కదా? అవుతాడు, ప్రసన్నుడు అవుతాడు. ఆ యొక్క కృప మన మీద సదా ఉంటుంది. ఇప్పుడు మనం ఏకాదశి ఏం చేసేది? ఎందుకు ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? ఉపవాసం అంటే దగ్గర, వాసం అంటే నివసించడం. అక్కడ భగవంతుడు దగ్గర నివసించాలని మనం ఉపవాసం చేస్తున్నాము. ఆ ఉపవాసం చేసి మన బాడీ ఇంద్రియాలు మనసు కాస్త డౌన్ ఉంటుంది. అలాంటి సమయంలో మనం భగవంతుడి మీద కేంద్రీకృతం చేయొచ్చు బాగా మన యొక్క మనసుని, ఇంద్రియాలని. అప్పుడు మనము భగవంతుడిని భజించవచ్చు, కీర్తించవచ్చు. అందుకని మనం ఉపవాసం చేస్తాం. అలాంటి ఉపవాసం మనకి చాలా అవసరం. ఇవాళ ఏకాదశి
ఏకాదశి కానీ పండుగ ఉపవాసం భగవంతుడి సాన్నిధ్యం దగ్గర ఉండాలని అనుకుంటున్నాము, భగవంతుడికి దగ్గర అవ్వాలనుకుంటున్నాము. మన కోసం మనం ఉపవాసం చేస్తున్నాము, భగవంతుడి కోసం కాదు. భగవంతుడికి ఏకాదశి లేదు తెలుసా, భగవంతుడికి ఉపవాసం లేదు. ఆయనకి ఇవాళ కూడా చప్పని మూడు పెట్టేస్తారు నైవేద్యాలు. మనకుంది ఏకాదశి, మనకుంది ఉపవాసం. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గర కావాలనుకుంటున్నాము. అది అంతేగాని భగవంతుడు మన దగ్గర కావాలనుకుంటున్నారా? అనుకుంటాడు. ఎవరికి? భక్తుడి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటాడు. అందుకే కదా పుండరీకుడి దగ్గరికి 12వ సంవత్సరం కృష్ణుడు వచ్చాడు. అమ్మ నాన్న సేవ చేసుకుంటే ఇంటికేసి అడగడుగుతో అని చెప్పేశాడు. భక్తుడికి భగవంతుడికి ప్రేమయుక్త సంబంధం అది. చైతన్య మాత్రమే అది తెలియజేస్తున్నాను. మీరు భగవంతుడికి ఎలా పొందాలో కలియుగంలో మీరు తెలుసుకోండి. ఆ యొక్క సులభమైన మార్గం ద్వారా మీరు భగవంతుని చేరి ఆనందించండి అని చెప్తుంది. యజ్ఞ సంకీర్తన ఉత్తరాయం అని చెబుతారు కదా, కలియుగంలో సంకీర్తనం చేయండి చాలు. అంతే, మీరు భగవంతుని చేరుకుంటారు. దూరం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా మిగతా పూజ కంటే వచ్చేసిన అవసరం లేదు. చేయొచ్చు, కానీ అది జీవనిష్టంతో చేయాలి. చైతన్య తప్పేం లేదు, కానీ నామస్మరణ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ నామస్మరణ భగవంతుని తొందరగా ఉన్నది దగ్గర తీసుకుంటుంది. తుకారాం మహారాజు ఉన్నారు. తుకారాం మహారాజు భగవంతుడి నామాన్ని కీర్తిస్తూనే ఉంటారని సదా. గొప్ప వ్యక్తి ఆయన. తెలుగులోనే వచ్చాను నేను, లోపలి వెళ్ళాలి. ఆయన కొండ మీద బండార డొంగర ఉన్నాడు. కొండ మీద కూర్చొని భజన చేసుకుంటా ఉన్నాడు. అడిగి మీద కొండలో కూర్చొని ఒక్కడే. ఇంకా ఆయన ఆకలితో ఉంటాడు. ఆయన అర్ధాంగిని బాధపడుతుంది కదా, ఆమె ఆయన కోసం అని సద్ద రొట్టెలు ఉంటాయి కాసింత ఏదో దాంట్లో చేసుకొని నెయ్యి చేసుకొని ఆమె కొండకి పోతా ఉంది. ఎవరి కోసము? తుకారాం మహారాజు గారి కోసం. ఆయన ఆకలితో ఎక్కడ ఉంటాడు, ఆయన మళ్ళీ సరిగా భజన చేయలేదా అనుకుంటున్న భావనకు పోతుంది. పోగా మధ్యలో ఆమెకు మునిగొచ్చుకున్నది కాలికి. అయ్యో అని కృష్ణ అని చెప్పి కింద కూర్చున్నది. నడలేకపోయినప్పుడు అడిగాడు, ఎవరు లేదు. అప్పుడు ఒక పిల్లోడు వచ్చాడు ఆమె దగ్గరికి. అమ్మా నువ్వు వచ్చా నేను తీస్తాను కూర్చోబెట్టి కాడు పైన పెట్టుకొని ముందు తీసి ఇలా చేతితో రుద్దాడు. దాంతో తాను ఆనందంగా అర్థం ఉండిపోయింది. అప్పుడు వెళ్ళిపోయాడు. ఇలా కలిసి ఉన్న పిల్లలు లేడు అక్కడ. ఆమెకి చూసి గాయం లేదు. ఇంకా పైకి వెళ్ళి తుకారాం మహారాజుకి అది ఇచ్చి ఉంది, తీసుకెళ్ళిన అన్నం ప్రసాదం. దాంతో చెప్పిన టైం ఆహా నీకు స్వయంగా భగవంతుడు వచ్చి నిన్ను దర్శనమిచ్చాడే, నీకు ఎంత అహోభాగ్యము, నాగా భాగ్యం తుకారాం మహారాజు గట్టిగా తపస్సు చేస్తున్నాడు. చూసారా, భక్తుల యొక్క సేవ చేసుకుంటే భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళ కష్టకాలంలో కాపాడతాడు. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని. కృష్ణుడు స్వయంగా వచ్చాడు ఆ మునిని నాటికి. ముని తీసి ఆయన గాయాన్ని మొత్తం తీసేసి వెళ్ళిపోయాడు. అలాంటి దయామయుడు భగవంతుడు. అందుకని గురువులు వైష్ణవుల యొక్క ఎవరైనా భక్తులు ఉన్నారో వాళ్ళ సేవ మనం చేసుకుంటే భగవంతుడు మన వెన్నుట మన వెంబడే ఉంటారు సదా. దాంట్లో సంశయం లేదు. ఒకవేళ ఆ సంశయం మన మనసులో ఉంటే మన ప్రాబ్లం. ఒకసారి ఏమైందో తెలుసా, నార్త్లో మా సైడ్ ఒకసారి భక్తులు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు బాగా. భగవద్గీతలు, భాగవతము, రామాయణము, కృష్ణ బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తానే ఉన్నారు. 2-3 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు అయితే నిరంతరం చేస్తూ ఉన్నారు. తోపాటు వారి యొక్క గ్రంథాలు ఇతరము చేయగా ఒకరోజు ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది, కాల్ చేయలేకపోయింది. హాస్పిటల్లో కూర్చున్నాను. అప్పుడు మా టెంపుల్ ప్రెసిడెంట్ ఏమనుకున్నారంటే, అయ్యో ఇప్పుడు ఆ దేవుడి కాడికి వెళ్తే నన్ను అడుగుతాడేమో, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఇంత డిస్ట్రిబ్యూట్ బుక్ గ్రంథ విత్తనం చేశాయి కదా, నాకు అయింది, ఇప్పుడు భగవంతుడు ఎక్కడ నన్ను ఎందుకు కాపాడలేదని అంటాడేమోనని టెంపుల్ ప్రెసిడెంట్ భయపడుతున్నాడు. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆ వ్యక్తికి? సో
సరే అని చెప్పి వెళ్ళాలి తప్పదు. టెంపుల్ ప్రెసిడెంట్ వెళ్ళాడు. వెళ్ళి అయ్యా ఎలా ఉందంటే అయితే నవ్వుతానే ఉన్నాడు, నవ్వుతున్నారు. ఏంటి ఏది కాల్చి ఏంటి ఎలా ఉంటుంది అడిగిన నేను వచ్చాను, నువ్వు నవ్వుతున్నావు ఎందుకయ్యా అంటే అది రోజు ఏం చెప్తాడు తెలుసు, చాలా గొప్ప మాట చెప్తాను. ఆయన చెబుతాడు, ప్రభు నేను ఇన్ని సంవత్సరాల నుంచి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, వితరణ చేస్తున్నాను, సమయమే లేదు నాకు నా సాధన చేయడానికి. ఇప్పుడు భగవంతుడు నాకు ఈ కాల్ చేయకపోతే నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రభుత్వ గ్రంథాలను చదివి నేను నన్ను ఉద్ధరించుకోవాలనుకుంటున్నాను ప్రభు అని చెప్పాను. చూసారా, ఆయన నెగిటివ్గా కూడా పాజిటివ్స్ వస్తున్నారు. అది భక్తుడి యొక్క లక్షణాలు. ఇప్పుడు నేను గ్రంథాలు బాగా చదవచ్చు, ఒక 2 నెలలు 3 నెలలు కూర్చొని అన్ని గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పొందుతాం ప్రభు అన్నారు. భక్తులు ఇలా ఉంటారు. ఎంత కష్టాలు వచ్చినా కానివ్వండి, దాంట్లో ఆనందం ఎలా దొరుకుతుందని ఆలోచిస్తాను. అంతేగాని రోజు వచ్చాక అయ్యా నువ్వు చెప్పేవాళ్ళు రమ్మంటూ ఇది టైంది నీ వాళ్ళు అని చెప్పేసి అన్నది వాళ్ళు అసలు గొప్పదే కాదు. ఏంటంటే మనం ఒక ప్రేరణ చేసుకోవాలి ఈ రెండు గురించి తెలుసుకుంటున్నాం. అలాంటి భక్తుల ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. ఆ భక్తులు సర్వత్రా భగవంతుడు చేస్తున్నారు, భజిస్తున్నారు, సేవ చేస్తున్నారు. భగవంతుడి యొక్క సేవ అది మనకు కావాలి. అలా మనము మన సమయాన్ని భగవంతుడు ఎలా మనం కేటాయించాలో ఆలోచించండి. భౌతికం ఉంది, ఈ భౌతిక సంసారాన్ని భగవంతుడితో కనెక్ట్ చేసి మనం ఎలా చూడాలో ఆలోచించాలి. భౌతిక ప్రకృతి కానివ్వండి, వస్తువులు కానీ భగవంతుడు క్రియేట్ చేసి నిర్మించలేదు, కానీ అవి భోగ విలాసాలకి ఉపయోగిస్తుంది. అది భగవంతుడి సేవలో ఉపయోగించుకుంటూ మనం ఆనందం పొందితే, జనాలు ఏంటంటే కోట్లు ఆస్తి సంపాదించి బంగ్లాలు వాడికి బిడ్డలు కట్టేసి పెడుతుంటారు. ఏదో నేను 1000 సంవత్సరాలు బతికేటట్టు 1000 సంవత్సరాల పోగు చేసి పెట్టుకుంటుంటారు. మనం 50 సంవత్సరాలు బతుకుతామో ఏదో తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన 1000 సంవత్సరాలు ఉంటుంది. పక్కన వ్యక్తి పోతున్నారయ్యా, చనిపోయాడు, ఈ వ్యక్తి ప్రేరణ తీసుకుంటారంటే లేదు. యక్ష యుధిష్ఠిర మహారాజ్ నిలబడింది కిమాశ్చర్యం అనేది. అంటే ఈ లోకంలో ఏంటి ఆశ్చర్యం? యుధిష్ఠిర మహారాజ్ ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చాడు. అవని భూతాన్ని గచ్చంతి యమాలయం. జనులు పుడుతున్నారు, చనిపోతున్నారు, మన ముందుగా చనిపోతున్నారు, మన ముందుగా పుడుతున్నారు. అయినా కానీ మనం 1000 సంవత్సరాలు ఆలోచించి పూజ చేసుకుంటా ఉన్నాం, డబ్బు బంగ్లాలు కట్టుకొని ఉన్నాము, అదంతా భోగించాలనుకుంటా ఉన్నాము. నేను ఇప్పుడు సంపాదించేసి 60 సంవత్సరాలు కూర్చొని తిందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇవాళ సంపాదిస్తున్నాను, రేపు ఉంటావు లేదా చూసుకుంటున్నాను. అంటే నేను 65 సంవత్సరాలు కూర్చొని తింటాం అనేది అది తర్వాత విషయం. అది ఆశ్చర్యం, ఆశ్చర్యం. అయినా కానీ జనులు మా ఇంట్లోనే ఉన్నారు, ఎప్పటికీ మారదు. అది బుద్ధి, కలియుగ బుద్ధి ఎప్పటికీ మారదు. బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, అయినా కానీ మనం మారుతాం లేదు. మనం బాగుంటే పక్కన పోవాలని మనం కోరుకుంటున్నాం. ఉదయం మీకు స్టోరీ చెప్పాను కదా, ఒక శివభక్తుడు వచ్చి శివుడు ప్రసన్న చేసుకుంటే శివుడు వచ్చేస్తాడు. శివుడు వచ్చేసి అడుగుతాడు, నీకేం వరం కావాలో కోరుకో, కానీ నీకు ఆ వరాన్ని ఇచ్చిన వారు వరం ఇస్తే నీ పక్కకి కలిగి 2 వరాలు వస్తాయని చెప్పాడు. ఆడు ఆలోచించి సరే స్వామి, నా ఒక కన్ను పోవాలి, అట్టయితే పక్కకి 2 కన్నులు పోతాయి కదా అని ఆలోచిస్తున్నాను. అది మన కలియుగ బుద్ధి. అలాంటి బుద్ధితత్వంలో ఉన్నాడు, తప్పు కదా. నా ఒక్కలు పోవాలి, ఆయన 2 కాలు పోవాలి, కుంటోడు అయిపోవాలంటే అది భక్తి కాదు, స్వార్థం. ఆ స్వార్థాన్ని చేసుకుంటున్నాను.
భగవంతుడికి భౌతిక సంసారం భగవంతుడితో సంబంధం చూడని అన్ని స్వార్థపూరితమైన భావనలు, భోగమే, అంత ప్రతి ఒక్కటి భోగమే. ఇప్పుడు టీవీలు ఉన్నాయనుకోండి, టీవీ మనల్ని బాగుపరచాడుతుందో భ్రష్టు పట్టినట్టుందో. మెజారిటీ దేనికి ఉంది? భ్రష్టు పట్టినట్టుంది. ఎందుకంటే మెజారిటీ మనం అయ్యే వస్తున్నాం. ఒకవేళ ఆ టీవీని కూడా మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తే, అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ రాధా గుంజు గారి అభిషేకం జరుగుతుంది, టీవీలో పెట్టుకుని చేస్తున్నాము, అక్కడ భగవంతుడి సేవలో ఉంది కదా. అది వదిలిపెట్టి మనం సీరియల్ చేస్తాము, సినిమాలు చేస్తున్నాము. ఆడింట పోల్చుకున్నాడు, ఇంట పోల్చుకున్నాడు, ఆడింట చచ్చాడు, మళ్ళీ చచ్చాడు, మళ్ళీ పోల్చుకున్నాడు. ఆడు చచ్చాడు లేకపోతే మీరు ఇక్కడ క్రోధంలో మునిగిపోతున్నారు. మీ క్రోధం వల్ల మీ చేయడం భ్రష్టు పెట్టిపోతుంది. అందుకని భౌతికంగా ఉండేది ప్రతి ఒక్కటి భగవంతుడితో సంబంధితమైన విషయంగా చూడాలి. అప్పుడే ఆ వ్యక్తి యోగి అనబడుతుంది, భక్తుడు అనబడుతుంది. కర్మయోగం చేసేసుకొని, జ్ఞానయోగం చేసుకొని, ధ్యానయోగం చేసుకొని కష్టపడి ఇంతవరకు వచ్చారు. మళ్ళీ అక్కడికి ధనయోగం కింద పడిపోతాం. ఇది చేయాలని కానీ కష్టమే, అంతవరకు బాగాలన్నా కానీ ఏ ఋషులు చేసి స్వార్థం కోసం కష్టం చాలా వెరీ రేర్ ఫలితం పొందిందంటే. చైతన్య మహాప్రభువు మనకి సౌకర్యమైన భక్తి యోగం ఇచ్చాడు, భక్తి మార్గం ఇచ్చాడు. సింపుల్గా వచ్చి భక్తి చేయించుకుంటాం మనం అందరికీ. విశ్వామిత్రుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తుంటే ఎవరో ఒకటి భంగం చేస్తున్నాడు. ఆయన తపస్సు చేస్తుంటే తప్ప పలుకులు ఎవరో ఒకటి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు మరి కొందరు ఎన్నో వేల సంవత్సరాలు ఒకసారి అమ్మ వస్తారంటే, ఒకసారి మేనకు వస్తుందంటే, ఒకసారి ఆయన అదికి వస్తారంటే, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తారంట. ఉపయోగం అదే మహాప్రభు మనం చెప్పింది చేస్తే మనం ముందుకు ఎదుగుతాము, భక్తిలో ఆనందం ఉంటాం కదా. శ్రీనివాసంలో ఇప్పుడు శ్రీనివాస ఒక ఆయనకి బట్టలు పెట్టమని ఇస్తారు. ఆయన మూలలో కూర్చొని బట్టలు కొట్టుంటారు. శ్రీనివాస బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు చైతన్య మహాప్రభు ప్రదక్షిణ చేస్తుంటారు రాధాకృష్ణుడు. అప్పుడు చూస్తారు, ఆ మూడు ఎవరు కూర్చున్నారు, నువ్వు ఎవరు అన్నారు మహాప్రభు. నేను బట్టలు పెట్టేవాడిని, కనపడకుండా తేడాడు అంటాడు. ఎవరు బట్టలు పెడుతున్నావు అన్నారు. శ్రీనివాస అన్నాడు. ఎంత తీసుకుంటున్నావు అన్నాడు. డబ్బులు లేదు, ఫ్రీ అన్నాడు ఆ వ్యక్తి. అసలు తాగన్నాడు. మాటలు వెళ్ళి అలింగం చేసుకున్నారు ఆయనకు. నా శ్రీనివాస లాంటి శుద్ధ భక్తుడి యొక్క సేవను చేస్తున్నాడా అని చెప్పేసి మహాప్రభు అలింగం చేసుకున్నాడు. ఎప్పుడు మహాప్రభు అలింగం చేసుకున్నాడు, ఆ వ్యక్తి జీవితం ఉద్ధారం అయిపోయింది, భగవత్ ప్రాప్తి పొందాడు. చూసారు, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి భక్తుడి యొక్క సేవ చేసుకుంటే ఎంత భగవంతుడి యొక్క కరుణ కృప మనమే ఉంటుంది. కృప లాంటి మహనీయులు ఎంతో కష్టపడి మనకు ఇలాంటి వాతావరణాన్ని మనకి ఇచ్చారు. పాశ్చాత్య దేశాలలో ఎంత చెడు వాతావరణం ఉంది. ఒకసారి అడిగారు, మీరు చెప్పారు స్వామి, ఇలా దేవుడు అందరూ భారతదేశం తీసుకుని మా దేశం తీసుకోవచ్చు కదా అంటున్నారు. మీ దేశం తీసుకోవాలంటే మీరు పుణ్యాత్మలు ఉన్నారు కదా, మీరు 2 రోజులు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతుంటారు, ఇంకా పెళ్లి ముందుగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు, ఇంకా మీరు మీ చరిత్ర ఏ విధంగా ఉంది, మీ వంశం ఏ విధంగా ఉంది అంటారు. అట్లయితే భారతదేశంలో ఉన్నారు పుణ్యాత్ములు, అక్కడ కూడా లేరు. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే ఏమవుతుంది అన్నారు. అప్పుడు ఏముంది, స్తంభాన్ని పగల కొట్టుకొని వస్తాడు భగవంతుడు, నరసింహ అవతారం తీసుకున్నాడు. ముందు యథార్థంగా కాదు. అలాంటి భగవంతుడు వస్తాడు, మన కోసం వస్తాడు, మనకి శిక్షను ప్రసాదించడం కోసం వస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం వస్తాడు. అంతేగాని అసురుని సంపడానికి కాదు. అది డిఫరెంట్ పార్ట్. మనం ఈ మృత్యు లోకంలో మనం ఉండే వాళ్ళము ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. ఆ తామరాకు మీద నీటి ముందు పడితే గాలి ఎప్పుడు ఊగితే అటుతో ఇగిరి పడిపోతే తెలియదు. అలాంటిది మన జీవితం. ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అనేది తెలియదు. ఆ సత్యలోకంగా శిక్షణ తీసుకొని మనము ఆ శిక్షణ
గ్రహించి మనం భగవంతుడిగా సేవ చేసుకుని భక్తి చేసుకుని ముందుకు వెళ్ళాలనేది భగవంతుడి ఉద్దేశం. అందుకు చైతన్య మాత్రం వచ్చాడు, మనకి హరే కృష్ణ అవతరించాడు, ఇలాంటి వాతావరణం మనకి ఇచ్చి ఉద్ధరింపబడండి అయ్యా అని మనం చెప్పారు. అయినా కానీ మన దృష్టిపట్టిన బుద్ధి మనం ముందుగా జపం చేయడం లేదు, భగవంతుడిని ఒక కీర్తన చేయడం లేదు, కీర్తించడం లేదు, నామస్మరణ చేయడం లేదు, ఏం చేయడం మన దౌర్భాగ్యం ఉంది. ఎప్పటికైనా జపమాల తీసుకొని అందరూ లేనోళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని జపించండి, భగవంతుడి యొక్క సంబంధం పెట్టుకుని భగవంతుడితో కొన్ని కనెక్ట్ అవ్వండి, జీవితాన్ని ఉద్ధారం చేసుకోండి. ఎప్పుడు కాదు మన జీవితాన్ని ఎంతో మనం వృధా చేసేసాం, ఇంకెన్ని రోజులు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉందో మనకు తెలియదు. అందుకని జపం చేసుకోండి, జపమాలు తీసుకోండి, ఇప్పటికైనా మారండి, ఆనందంగా ఉండండి. సో అలాంటి భజన మనం చేయాలి, సేవ చేయాలి, భగవంతుడి సేవ, భగవంతుడి యొక్క భక్తుల సేవ చేసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. జయ ఋషుల ప్రదాడికి మాతాజీని బట్టి మన భగవంతుడికి రెండు కిరీటాలు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. భగవంతుడి సేవలో ఇవన్నీ మనకి కలిగించారు. అందుకని 3 సార్లు మాతాజీ కోసం హరే కృష్ణ మంత్రం చెప్పండి. వాళ్ళ పరివారం అందరూ సదా భగవంతుడి యొక్క సేవలో ఉంటూ, భగవంతుడిని భజిస్తూ, భగవంతుడి నామస్మరణ తీసుకుంటూ ఆనందంగా ఉండాలి. భక్తుల యొక్క సంగతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ